వెల్కమ్ టు 77 టీవీ. నేను మీ స్వాతి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు. అనకాపల్లి జిల్లా రోలుగుంట స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమాజంలో గంజాయి మాదక ద్రవ్యాల నివారణలో విద్యార్థుల పాత్ర అనే అంశంపై మంగళవారం వ్యాసరచన పోటీలు నిర్వహించబడ్డాయి. కార్యక్రమాన్ని రోలుగుంట పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టీవీ శేషగిరిరావు, అధ్యాపకురాలు ఈ విజయరాణి పర్యవేక్షణలో జరిగాయి. ఇంగ్లీష్ విభాగంలో ఎం శ్రీవాణి, ఎం కార్తిక్లు ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానం అందుకోగా, తెలుగు విభాగంలో ఎస్ మోనో ప్రథమ బహుమతిని సాధించారు. బుధవారం విజేతలకు పాఠశాల ప్రాంగణంలో ఎస్ఐ జి రామకృష్ణ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ, విద్యార్థులే భవిష్యత్ భావి భారత పౌరులు, మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించడంలో మీరు కీలక పాత్ర పోషించాలి. ఎవరైనా గంజాయి లేదా మత్తు ద్రవ్యాల వాడకం చేస్తూ కనబడినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సమాజంలో అవగాహన పెంచడం ద్వారా డ్రగ్స్ రహిత వాతావరణాన్ని ఏర్పరచవచ్చు అని అన్నారు. అలాగే ప్రధానోపాధ్యాయుడు టీవీ శేషగిరిరావు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులు అవగాహనతో ముందడుగు వేయడం సమాజానికి మేలు చేస్తుందని, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అభ్యుదయం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మనకి నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు కూడా మన విద్యార్థులు జరిగాయి. దాంట్లో గెలుపొందిన ఫస్ట్, సెకండ్, థర్డ్ గెలుపొందిన విద్యార్థులు ఆల్రెడీ మేము వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగిందండి. దీంట్లో గెలుపొందిన విద్యార్థులకి ఎస్ఐ గారి చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఈ సందర్భంగా మన పాఠశాలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎస్ఐ శ్రీ రామకృష్ణారావు గారిని మీ యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఈ టైంలో ఇలాంటి అలవాట్లు, ఇప్పుడు క్యాబ్ ఒకటి దొంగతనం చేసిందని ఒక కంప్లైంట్ వచ్చింది. అలాగే నైట్ పూట వాచ్మెన్తో గొడవ పడడం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా నోటీస్ అవుతున్నాయి. మీ స్కూలే కాదు, మనలో చాలా స్కూల్స్ నుంచి, హై స్కూల్స్ నుంచి ఇటువంటి కంప్లైంట్స్ రిపీటెడ్గా వస్తున్నాయి. ఇది ఒకసారి కానీ మీరు ఆ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి పోలీస్ స్టేషన్స్ రికార్డ్స్లో మీ పేరు ఎక్కితే మీరు భవిష్యత్తులో కూడా ఏ ఉద్యోగానికి కూడా పనికిరారు. ఇంకా అదే నేరం రుజువైంది అనుకుంటాం, ట్యాబ్ మీ పొజిషన్లో ఉంటుంది. ఆ ట్యాబ్ వైఫై కనెక్ట్ చేసినా, ఏదైనా హాట్స్పాట్ కనెక్ట్ చేసినా, ఆ ట్యాబ్ యూజ్ చేసినా సరే మనకు ట్రేస్ అవుతుంది, వాడకపోయినా ట్రేస్ అవుతుంది. ఆ ట్యాబ్ మీ పొజిషన్లో ఉందనుకోండి, ఏదో ఒక రోజు ట్రేస్ అవుతుంది. ఆ రోజు మేము కంప్లైంట్ వాళ్ళు రిజిస్టర్ చేసాం కాబట్టి ఆ రోజు కేసు కట్టాల్సి ఉంటుంది. మీకు 1 డే 2 డే టైం ఇస్తాము. ఏదైనా ఉంటే తీసుకొచ్చి ఎవరో దగ్గర బీరో దగ్గర పెట్టేయండి. అది పెట్టేస్తే మీకు తెలియకుండా తీసుకొచ్చి జాగ్రత్తగా పెట్టండి. లేదా మరి మీరు వాడిన ఇంటి దగ్గర మీ పొజిషన్లో పెట్టుకుంటే అది డిటెక్ట్ అయిపోతుంది. వన్స్ డిటెక్ట్ అయిందంటే మీరు ఇబ్బంది పడతారు. ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఎవరో దగ్గర పడేయండి. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే, ఇప్పుడు ఈ 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు కూడా చాలా స్కూల్స్లో కూర్చొని డ్రింక్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. మరి ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్. అది మరి మీరు ఏం చేస్తున్నారు? పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర మీరు ఏ టైంకి వస్తున్నారు, ఏం టైంకి వస్తారో తెలియదు లేదు. మరి మేము చదువుకున్న టైంలో అయితే డ్రింక్ చేయడం అనేది ఎవరో రేర్గా పెద్దవాళ్ళు ఎవరో చేసేవాళ్ళు. అది కూడా చాలా అపచారంగా చూసేవాళ్ళు. అది ఇప్పుడు మరి చిన్నపిల్లలు కూడా గంజా కన్జ్యూమ్ చేయడం, ఆల్కహాల్ డ్రింక్ చేయడం, అలాంటి ఇష్యూస్ అన్నీ కూడా చిన్న చిన్న 9th 10th పిల్లలు కూడా నోటీస్ చేస్తున్నాం. అది చాలా బ్యాడ్ హ్యాబిట్. అది మీ భవిష్యత్ ఎప్పుడైతే ఉందో, ఒక వన్స్ మీరు ఆల్కహాల్కి కానీ డ్రగ్స్కి కానీ అడిక్ట్ అయ్యారంటే ఇంకా జీవితంలో దేనికి పనికి రాకుండా పోతారు. చాలా సివియర్ ఇష్యూ. అది డ్రగ్ని కన్జ్యూమ్ చేశారంటే ఇంకా చాలా సివియర్ ఇష్యూ. అంతకంటే చెత్త బ్యాడ్ హ్యాబిట్ ఏమి ఉండదు. మనం చూసాం రోల్గుంటలో కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ ఒక ప్రసాద్ అన్న కుర్రాడు గాంజాకి ఎడిక్ట్ అయిపోయి ఇంటి దగ్గర పేరెంట్స్ని రోజు కొట్టడం, ఇంటి దగ్గర టీవీని పగలు కొట్టడం, బీరువాలు గ్యాస్ బండ ఇచ్చేసి నిప్పు పెడుతున్న అగ్గిపెట్టి పట్టుకొని తిరగడం, ఇవన్నీ మీరు చూసి తెలిసే ఉంటుంది. రోల్గుంట పిల్లలు తెలుస్తుంది. వాడిని ఇప్పుడు మనం ఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసామండి. కొంత క్లియర్ అయింది. అలా కొండపాలెం ఒకడు ఉన్నాడు. ఇలా మీరు ఎందుకు, ఇది గంజా వన్స్ ఒకసారి దాన్ని మనం తీసుకున్నామంటే తర్వాత దాని కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాం. పిచ్చి పిచ్చిగా ఉంటుంది. జేనాయుడుపాలెం, కొండపాలెం, రోలుగుంట, అలాగే చటర్జీపురం, ఈ విలేజ్లో నుంచి గాంజా కన్జ్యూమర్స్ మనకు నోటీస్ అవుతున్నారు. చిన్న చిన్న పిల్లలే, మేబీ 17 years 16 years 20 years బిలో పిల్లలు. గాంజా ఎడిక్షన్, గాంజా కన్జంప్షన్ అనేది చాలా 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 బ్యాడ్ హ్యాబిట్. మీ జీవితంతో పాటు మీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది. అది మీతో పాటు మెడికల్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. మీరు హాస్పిటల్ తిరగాలి, మీ హెల్త్ పాడైపోద్ది. మీ తల్లిదండ్రులు అంతంత మాత్రం సంపాదన ఉంటుంది, వాళ్ళు డబ్బులు పెట్టుకోలేరు. ఇవన్నీ కూడా అలాగని మీరేం బాగుపడతారంటే బాగుపడరు. ఆ మొత్తంలో నేరాలు చేస్తారు. గంజా మొత్తంలో
చాలామంది నేరాలు చేస్తారు. ఇవన్నీ కూడా చాలా బ్యాడ్ హ్యాబిట్స్. అవన్నీ మానుకుంటేనే ఈరోజు మీకు భవిష్యత్తులో కూడా మంచి మంచి ఉద్యోగాలు చదువుకొని మంచి మంచి స్థాయిలో సెటిల్ అవుతారు. మీరు బాగా చదువుకున్న వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే అదే విధంగా తయారవుతారు. మీ పక్కన బ్యాడ్ ఫ్రెండ్స్ని మీరు వాళ్ళతో తిరిగారంటే వాళ్ళ అలవాట్లే మీకు అలవాటు అవుతాయి. మీ టీచర్స్ కూడా చాలా వెల్ అండ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటారు, మంచి మంచి విలువలు చెప్తూ ఉంటారు. అవన్నీ మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటే మీ జీవితం బంగారు భవిష్యత్తు అవుతుంది. మంచి మంచి పొజిషన్లో ఉంటారు. మీరు రేపు పొద్దున 10 మందికి సహాయం చేసినట్టు 10 మందికి హెల్ప్ చేసే పొజిషన్లో మీరు ఉంటారు. మీరు ఎప్పుడైతే 10 మంది చెత్త వెదలతో తిరుగుతారో మీకు ఆ చెత్త అలవాట్లు వచ్చి మీ జీవితం అంతా స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. తర్వాత మనం స్కూల్కి వచ్చినప్పుడు టీచర్స్ ఎవరైనా చెప్తే కొంతమంది పిల్లలు కూడా టీచర్స్ మీద తిరగబడుతున్నారు. అది ఆ అలవాటు మంచిది కాదు. అది టీచర్స్ మీద తిరగబడినట్టుగానే ఎవరైనా సరే స్కూల్లో ఇండిసిప్లిన్ బిహేవియర్ నోటీస్ చేశారంటే మీ స్కూల్ టీచర్ కానీ మీ హెచ్ఎం కానీ మా కంప్లైంట్ చేస్తే దాని మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. మా వరకు రాకుండా ఉంటే ఓకే, మాకు కానీ నోటీస్ చేశారంటే మాత్రం చాలా 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 సివియర్ యాక్షన్ తీసుకుంటాం మీ మీద. బాగా చదువుకోండి, మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించి మీ టీచర్స్కి, మీ తల్లిదండ్రులకి, మీ గ్రామానికి మంచి పేరు తెచ్చిపెట్టండి. అంతేగాని పలానా వెధవ గంజాయి తాగి నాశనం అయిపోయాడు, పలానా గంజాయి తాగి దొంగతనం చేశాడు, బైక్ థెఫ్ట్ చేశాడు, ఇలాంటివి నోటీస్ చేస్తే మీకు, మీ తల్లిదండ్రులకి, మీ గ్రామానికి, మీ ఉపాధ్యాయులకి అందరికీ చెడ్డ పేరు. అలా కాకుండా బాగా చదువుకుండా పోలీస్ ఆఫీసర్ అయ్యాడు, లేకపోతే డాక్టర్ అయ్యాడు, లేకపోతే టీచర్ అయ్యాడు, లేకపోతే ఇంకో ఐఏఎస్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు, ఇలా చెప్పుకుంటే అది మీకు, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చిపెడుతుంది. కాబట్టి మంచి పేరు తెచ్చుకుంటారు, లేదా ఇలా పనికి పని లేకపోతే తిరిగి చెత్త పేరు తెచ్చుకుంటారు, మీ చేతిలో ఉంటుంది. అర్థమైందా మీకు? అలవాటు చేస్తారా స్కూల్లో? అలా చేస్తారా చేయరా? చేయకూడదు. టీచర్స్ ఏమైనా చెప్తే బాగా చదువుకోవాలి. అర్థమవుతుందా? అలాగే మీరు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్నారు. 14 ఏళ్ళ పిల్లలు అంటే 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు 2 వీలర్స్ డ్రైవ్ చేస్తూ మేము కొంతమంది వెహికల్ చెకింగ్లో నోటీస్ చేస్తున్నాము. 14-15 ఏళ్ళ పిల్లలు బండి డ్రైవ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎక్కడ స్కిడ్ అయి పడిపోతే చనిపోతారు. గవర్నమెంట్ దానికి ఒక యాక్ట్, ఎంఏ యాక్ట్లో సర్టిన్ వయసు పెట్టింది. వయసు పిల్లలే డ్రైవింగ్ చేయాలి. ఎందుకంటే ఆ టైంలో వాడికి బండి మీద కమాండ్ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది, వాడి మైండ్ మెచ్యూర్ అవుతుందని చెప్పి ఒక సర్టెన్ పీరియడ్ పెట్టింది యాక్ట్లో. మీరు 14-15 ఏళ్ళకి బండికి వెళ్ళి మీరు పడిపోతారు, మీరు ఎవరికో డ్రైవింగ్ రాక ఇంకోని గుర్తిస్తారు. మీరు యాక్టింగ్ వల్ల, మీ యాక్ట్ వల్ల అవతల లైఫ్ కూడా డేంజర్లోకి వెళ్తారు. చాలా పొరపాటు. అంటే బైక్ ఇలాంటివన్నీ డ్రైవ్ చేయకండి. 18 years వచ్చినంత వరకు కూడా బైక్ డ్రైవ్ చేయకూడదు. గేర్లెస్ బండి అయితే 16 సంవత్సరాలు మనం డ్రైవ్ చేయొచ్చు. గేర్ వెహికల్ అయితే 18 ఏళ్ళు డ్రైవ్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్తో పాటు డ్రైవ్ చేయాలి. అలాగే మీ నాన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే హెల్మెట్ పెట్టుకోమని చెప్పాలి. హెల్మెట్ అనేది మనకి జీవితానికి సేఫ్ గార్డ్ లాంటి. మనం మంచి సెల్ ఫోన్ కొన్నప్పుడు మన గార్డ్ పెట్టుకుంటాం, కానీ బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. మన జీవితంలో ప్రతిరోజు యాక్సిడెంట్లు అవ్వవు. మన జీవితంలో ఏదో 1 or 2 times మనకి బై మిస్టేక్ అవతల ఎండేంజర్ వల్ల కానీ మనం నెగ్లిజెన్స్ వల్ల కానీ యాక్సిడెంట్ అవుతుంది. జీవితంలో ప్రతిరోజు యాక్సిడెంట్ అవుతుంది. ఆ రోజు మనకు హెల్మెట్ అనేది సేవ్ చేస్తుంది. రోజు హెల్మెట్ పెట్టుకుంటే రోజు యాక్సిడెంట్లు అవ్వవు. ఏదో ఒక రోజే మనకి యాక్సిడెంట్ అవుతుంది మన లైఫ్లో. ఆ రోజు మనం హెల్మెట్ పట్టుకుంటే సేవ్ అవుతాం, లేదంటే చచ్చిపోతాం. కాబట్టి హెల్మెట్ అనేది మనం కంపల్సరీగా బయటికి వెళ్ళిన మీరు కానీ మీరు పిల్లగా డ్రైవ్ చేయరు కాబట్టి మీ తల్లిదండ్రులు కానీ మీ రిలేటివ్ ఎవరైనా హెల్మెట్ కంపల్సరీగా వేర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ దగ్గరలో ఎవరైనా సరే గాంజా స్మగుల్ చేసినా, గాంజా కన్జ్యూమ్ చేసినా మీకు ఎవరైనా నోటీస్ వస్తే మీకు మహిళా పోలీస్ బాక్స్ పెట్టారా? మీకు కంప్లైంట్ బాక్స్ ఉందా? ఆ కంప్లైంట్ బాక్స్లో మీ పేరు ఏం రాయకుండా పలానా ఏరియాలో పలానా ప్రసాద్ అనేవాడు గంజా తాగుతుందని చెప్పి, లేకపోతే పలానా ఇల్లీగల్ యాక్టివిటీ మీకు నోటీస్ చేసామని చెప్పి ఒక లెటర్ అని లేయండి. ఆ మహిళా పోలీసులు వచ్చి ఆ బాక్స్లో తీసుకుని నోటీస్ చేసుకొని పలానా వేదిక మీ పేరు అందులో రాయాల్సిన అవసరం లేదు. ఆ కంప్లైంట్ బాక్స్లో అది పెట్టండి. పెడితే ఎప్పుడో నెలకోసారి 15 రోజులు చూసిన తర్వాత మహిళా పోలీసులు తీసుకొని మాకు చెప్తారు. దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం. దాని మీద మీ పేరు కూడా అసలు రాయాల్సిన పని లేదు. ఎవరు రాసే కూడా అనవసరం. అర్థమవుతుందా? అలాగే నిన్న గంజాయి గురించి ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్లో కూడా 3 ప్రైజెస్, ఆ 3 ప్రైజెస్ అవి అందులో బాగా రాసిన వాళ్ళకి, బాగా చదువుకున్న వాళ్ళకి 3 ప్రైజులు సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. మీకు ఇంకేమైనా మాట్లాడాల్సిన డౌట్ ఏమైనా ఉందా? నాతో డిస్కస్ చేయాల్సింది. అమ్మ నా దగ్గర 100 రూపాయలు లేవండి అని చనుకోవచ్చు. కాబట్టి ఏదైనా పోటీ పెట్టినప్పుడు ముందుకు రండి. దాని మీద మీ సెల్ ఫోన్లు ఉంటాయి ఇంట్లో, అప్పుడు సెల్ ఫోన్లు తీయాలి. యూట్యూబ్లు చూడడానికి, సినిమాలు చూడడానికి కాదు. మనకి ఏమైనా ఒక కాంపిటీషన్ చెప్పినప్పుడు నిన్న మేము చెప్పాం, ఇంటి దగ్గర ప్రిపేర్ అని చెప్పాం. అది నీ సెల్ ఫోన్ ఉన్నాయి, ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఉంటాయి. ఒక అరగంట మీ అమ్మనో మీ నాన్నో అడిగి
ఆ సబ్జెక్ట్ కొడితే బోల్డ్ పాయింట్స్ వస్తాయి. ఒక నోట్స్ రాసుకోవాలి. రాసుకొని 2 సార్లు 3 సార్లు చదివితే రేపు పొద్దున్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ కాంపిటీషన్లో రాయొచ్చు. ఏదైనా సరే ఇక మీదైనా సరే మనం పేజీలు తీసుకున్న వాళ్ళు చూసుకుంటూ తెల్లమొగలేసి కూర్చోవడం కాదు, మనం కూడా పేజీ రావాలి అని కోరుకుండాలి మీకు. ఆ కోరుకున్నప్పుడు ఇక మీద జరిగే పోటీలు ఏ పోటీలు అయినా సరే మీరు అందరూ కూడా పాల్గొవాలి. ఎక్కువ మంది పాల్గొంటే ఏమే వాడికి మళ్ళాగే 2 కళ్ళు 2 చేతులు ఉన్నాయి, మనకి మళ్ళాగే ఉన్నాయి. వాడికి ఎక్స్ట్రా లేవు ప్రైజ్ వచ్చిన వాడికి. మనం పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల మనకు రాలేదు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇక ముందు రానున్న కాలంలో ఏవైనా స్కూల్లో ఏ పోటీలు జరిగినా సరే మీరందరూ ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారు అన్ని పాఠశాలల్లో అన్ని గ్రామాలు జరిపినట్టుగానే మన రోల్గొండ మండలంలో ఉన్నట్టు మన ప్రధానమైన స్కూల్ కాబట్టి మన స్కూల్లో ఈ డ్రగ్ గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ జరిపారు. ఈ అభ్యుదయం అనే ప్రోగ్రాంలో భాగంగా మన పాఠశాలలో ఎస్ఐ కాంపిటీషన్ జరిపించి అలాగే ఎస్ఐ గారు మనకి తమ యొక్క అమూల్యమైన సందేశం ఇచ్చారు. వారు మా పాఠశాలకు అప్పుడప్పుడు విచ్చేస్తూ మా యొక్క విద్యార్థుల యొక్క క్రమశిక్షణకి దోహదం చేస్తారనేసి సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. అదేవిధంగా మీకెంత బిజీ పనులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు వచ్చి మా ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలకి బహుమతి ప్రదానం చేశారు సార్. చేసినందుకు మా పాఠశాల తరఫున, మా అధ్యాపక సిబ్బంది తరఫున, మా విద్యార్థులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉన్నా సరే మీరు మాకు ముందుగా తెలియజేసినట్టయితే మా సంపూర్ణ సహకారం మీకు అందిస్తామని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకి పోలీస్ శాఖ వారు ఈ రోజు వచ్చారు కాబట్టి వాళ్ళ ద్వారానే మన స్కూల్ పిల్లలకి అన్ని బాగానే ఉన్నాయి, డిసిప్లిన్ మాత్రం ఉండట్లేదు. ఆ డిసిప్లిన్ విషయంలో ఎన్నోసార్లు టీచర్స్ చెప్పాము, అయినా సరే వింటలేదు మీరు. అలాగే మన పాల్ ల్యాబ్లో ఒక ట్యాబ్ అనేది పోవడం జరిగింది. అదే కాకుండా చాలా వస్తువులు పోతున్నాయి మన స్కూల్లో. అంటే మన స్కూల్ పిల్లల్లోనే ఆ థెఫ్ట్ అనే ఆ లక్షణాలు బాగా అలవాటు అయిపోయాయి. ఎందుకంటే ఎవరు ఏం అనట్లేదు, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అనే విషయంతో మీరు అందరూ చాలా ఫ్రీగా దొంగతనాలు చేస్తున్నారు. ఇప్పుడు చిన్న క్లాస్ పిల్లలు 6th క్లాస్ పిల్లలు కూడా ఈ రోజు ఒకడు పెన్సిల్ బాక్స్ తీసేయడం జరిగింది. అలాగే పెద్ద క్లాసులో ఏమో ట్యాబులు. అంటే ఎవరి స్థాయికి తగినట్టు వాళ్ళు మనవి దొంగతనాలు అనేవి బాగా అలవాటు అయిపోయి పిల్లలకి. సో ఆ విషయం గురించి ఇక నుంచి అలాంటివి జరగకుండా ఉండాలంటే మీకు ఏదైనా ప్రాబ్లం అయితే ఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చేయడం జరుగుతుంది మీ మీద. ఇప్పటి వరకు కూడా ఆ ట్యాబ్ని మేము కనిపెట్టలేకపోయాం సార్. ఆ విషయంలో కూడా మీరు హెల్ప్ చేయాలి. అలాగే డిసిప్లిన్ సంబంధించి అలాగే మా పిల్లలకి కొన్ని మీ అమూల్యమైన సూచనలు ఇస్తారని, ఇప్పటి నుంచైనా మా వల్ల మార్పు రావాలని. 2025 అలాగో గడిచిపోతుంది, అయిపోయింది. 26లో అయినా మీలో మార్పు రావాలని, ఇక నుంచి మీరు అందరూ మానవతా విలువలు కలిగి ఉండి ఒక మంచి పౌరులుగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ సార్ని అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా, వీళ్ళలో మార్పును తీసుకురావడానికి మీ వంతు కూడా సహకారం అందించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అవన్నీ వింటున్నారు కానీ ఎవరూ పాటించడం లేదు. ఈసారి 2026 సంవత్సరంలో ఏం చేద్దాం అనుకున్నామంటే ఆల్రెడీ నేను చెప్పాను క్లాసులో, డ్రెస్ కంపల్సరీ, షూ కంపల్సరీ, ఐడి కార్డ్ కంపల్సరీ. ఈ మూడింట్లో ఏ ఒక్కటి లేకపోయినా దట్ స్టూడెంట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. ఆ స్టూడెంట్ని క్లాసులోనికి రానివ్వము. గవర్నమెంట్ మీ అందరికీ యూనిఫామ్ ఇచ్చిందా? షూస్ ఇచ్చారా? ఐడి కార్డ్స్ ఇచ్చారా? మరి షూలన్నీ ఎక్కడ పడేశారు? అలా బిల్డింగ్ మీద, అలా రేకుల మీద, అలా గోడ అవతల. అంటే ఫ్రీగా ఇచ్చారు కదా. ఫ్రీగా ఇవ్వడం వల్ల మీకు ఆ వాల్యూ తెలియలేదు. సో కంపల్సరీ 2026 సంవత్సరంలో, అంటే ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ చదువుతున్న బ్యాచ్ను పక్కన పెడితే కమింగ్ 9th క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10th క్లాస్కి వస్తారు నెక్స్ట్ ఇయర్. అలాగే 8th వాళ్ళు 9th వెళ్తారు. సో మిగతా స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేస్తాం. హెచ్ఎం గారి సహకారంతో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ 3 కూడా ఖచ్చితంగా ఉండాలి. టీచర్లు మీరు అందరూ గమనించారు, ఎప్పుడైనా స్కూల్కి వచ్చి టీచర్స్ స్టాఫ్ చూసారు మీరు అందరూ? టీచర్స్ ఎలా వస్తున్నామో చూసారా మీరు అందరూ? డ్రెస్ సెన్స్ చూసారా? నీట్నెస్ చూసారా? మనం బాగా ఉన్న వాళ్ళు చూసి మనం ఏం చేయాలి? వాళ్ళని రోల్ మోడల్గా తీసుకోవాలి. చెడ్డవాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే పాడైపోతాం. మంచి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి మీరు అందరూ కూడా కమింగ్ ఇయర్లో ఇవన్నీ పాటించాలి. కాబట్టి అందరూ కూడా అవి పాటిస్తూ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా బడికి రావాలి.
సో అదేవిధంగా మరి పాఠశాలలో ట్యాబ్ మేమే వెళ్ళాం పాల్ ట్రైనింగ్కి, ట్యాబ్స్ తెచ్చాం, అవన్నీ కౌంట్ చేసాం, అవన్నీ అక్కడ పెట్టి వేరే టీచర్లకి క్లాసుకి తీసుకెళ్ళినప్పుడు ఆ టీచర్ మరి సరైన బాధ్యత తీసుకోకపోవడం వల్ల, గమనించకపోవడం వల్ల ఒక ట్యాబ్ పట్టుకెళ్ళిపోయింది. ఆల్రెడీ 2 పేర్లు చెప్పారు, వాళ్ళకి కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఒరే ఆ ట్యాబ్ తీసుకొచ్చేయండి, అది మీరు ఎక్కడి నుంచి దాన్ని వాడినా సరే అది ట్రేస్ అవుట్ అయిపోతుంది, దొరికిపోతే స్టేషన్కి తీసుకెళ్ళిపోతారని కూడా చెప్పాం. చెప్పినప్పటికీ ఎవరు తీసుకురాలేదు. మేము పేరేమీ చెప్పం, మా కామ్గా ఇచ్చేయండి, మేము అందరూ పెట్టేసుకుంటామని చెప్పాం, అయినా తేలేదు. సో ఇప్పుడు ఎస్ఐ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మీరు చిన్న వయసు నుంచి దొంగతనాలకు అలవాటు పడ్డారనుకోండి, పెద్ద అయిన తర్వాత కూడా ఇంక అదే పందాలో ఉంటుంది మీ యొక్క ఆలోచన కూడా. కాబట్టి దయచేసి చదువుకునే వయసు నుంచే మంచి అలవాట్లు నేర్చుకోండి. మీకు ఏదైనా ఇబ్బంది అనిపించింది అనుకోండి, మీకు టీచర్లో చాలా మంది ఇష్టమైన టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి. మీ యొక్క కష్టం ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పండి. అంతేగా దయచేసి అలాంటి చెడు మార్గాలకి, చెడు అలవాట్లకి దూరంగా ఉండండి. అదేవిధంగా మరి ఎస్ఐ గారిని కూడా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి వారి యొక్క సూచనలు, సలహాలు చెప్పవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి నిరంతరం వార్తా స్రవంతి మీ 77 టీవీలో.